ancient Harappan civilization. పొద్దున్నే సన్ రైజ్ ఎక్కడ మిస్ అవుతాం అని చెప్పేసి లెగుస్తానే డైరెక్ట్ బయటకు వచ్చినాం. ప్రజెంట్ అయితే మనం కచ్ లేక్ లో ఉన్నాం అండ్ వెనకాల చూడండి బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. ఆల్రెడీ టైం ల్యాబ్స్ తీస్తున్నాం మీకోసమే చూపిద్దామని. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సన్ రైజ్ అండ్ లేక్ వ్యూ మాత్రం. లిటరల్లీ నిన్న నైట్ 12 అయిపోయింది. 12 అయిపోయేసరికి అలసిపోయినాం మొత్తం అంతా. అలసిపోయిందే కాకుండా పొద్దునే లేవమేమో అనుకున్నాం. నేనైతే 4కి లేచినా 5కి లేచినా నాతో అవుతలేదు. ఇంకా సరేలే అని పడుకొని 6:20కి లేచి అందరినీ లేపి ఇంకా పోదాం రా సన్ రైజ్ కనేసి కచ్ లేక్ వచ్చాం మనం అయితే సన్ రైజ్ పాయింట్ కి. సూపర్ బ్యూటిఫుల్ ఉంది సన్ రైజ్ అయితే. ఇంకా సన్ రైజ్ అయితే అయిపోయింది. రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి మాకు ఇటు నుంచి రాణాపచ్చు 100 కిలోమీటర్స్ వస్తుంది అన్నట్టు కొన్నాడు. మళ్ళీ కాళ్ళు దుంగూరు వెళ్ళాలి. అది కూడా మెయిన్. అది చూసుకొని సాయంత్రం ఏమైనా బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సరే ఇంకా రిటర్న్ పోయి ఫ్రెష్ అవుదాం ఫస్ట్ అయితే, మళ్ళీ మొదలెడదాం మన జర్నీ. వాళ్ళకి ఫ్రెష్ అప్ అయిపోయాం. అన్ని ప్యాక్ చేసి గోప్రోకి ఛార్జ్ పెట్టాను. మెయిన్ గోప్రో నుంచే తీసుకుంటున్నా, ఎందుకంటే ఫోన్ కన్నా నేచర్ గోప్రోలో బాగా వస్తుంది. సో నిన్న నైట్ ఇదే మనం ఉన్న రూమ్ అనమాట. భూంగా హౌస్ అంటారు వీటిని. నా వెనకాల చూస్తున్నారు కదా. అండ్ పైన సీలింగ్ చూడండి, వీళ్ళంతా మొత్తం బ్యాంబూతో సీలింగ్ ఉంది. సీలింగ్ మధ్యలో ఫ్యాన్. చాలా అంటే ఎప్పుడు మనం పక్క హౌసెస్ అంటే లైక్ సిమెంట్ కాంక్రీట్ వీటితో కట్టినే కాకుండా ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ హౌస్ లో ఉన్నట్టుంది. అండ్ ఇంకా టైం అయింది, రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి విల్ స్టార్ట్. బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ పోహా, ఎగ్ పరాటా, అచార్ ఉంది. ఇది కామన్ భయ్యా, ఎక్కడ ఎన్ని ట్రిప్పులు పోయినా ఇది మాత్రం కామన్ ఉంటుంది కదా. పరాటా, మేతి పరాటా అనుకుంటుంది. పోహా, అచారు తినేసి స్టార్ట్ అవుతాం. ఇంకా ఉమ్మేద్దాం. ఫస్ట్ అయితే ఆకలి ఘోరంగా ఉంది. ఇప్పుడే కుక్కేసా. ఏం లేదు, నిన్న లగేజే తెచ్చి పడేసాం. తిన్నాను. తినంగానే ఫుల్ ఎనర్జీ అయితే వచ్చింది. స్టార్ట్ అయిపోదాం. డిక్కీ క్లోజ్. యునెస్కో హెరిటేజ్ సైట్. ఏన్షియంట్ హరప్పన్ సివిలైజేషన్. ఇది వచ్చేసి యునెస్కో నుంచి అంటే రికగ్నైజ్ చేసిన హెరిటేజ్ సైట్ కూడా అనమాట. సో వచ్చేసాం. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ అంటారు చూసారు ఒకప్పుడు, అలా ఆ సివిలైజేషన్ వీళ్ళ హరప్పన్ సివిలైజేషన్ అయితే. ఇది మ్యూజియం అండ్ ప్రిజర్వేటివ్ సైట్ అంట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇక్కడైతే సైన్ చేయాలంట. ఎంట్రీ ఏదో లోకల్ ఎంట్రీ పెట్టుకున్నట్టున్నారు. చింటు బాయ్ అయ్యట. నాది కూడా రాసిస్తావా? సైన్ పెడుతున్నాడు ఆయన. ఒకటి పెడితే వెళ్ళిపోదాం. సో లోపలికి రాగానే ఇక్కడ పెట్టారు ఏమైతే వెళ్ళాలని. ఎక్స్కావియేటెడ్ ఏదో సైట్ అది. మనకి ఇంగ్లీష్ అదే అనే కానీ అంత తిరుగుతలేదు అది. పబ్లిక్ కన్వీనియన్సెస్ అవి కామనే. మ్యూజియం ఎక్స్కావియేటెడ్ సైట్ కి మనం మేలు వెళ్ళాల్సింది. అదే తవ్వి తీసిన తవ్వకాల్లో బయటపడిన సైట్ కి. ఇక్కడైతే ఇన్స్క్రిప్షన్ పెట్టారు లోపల. ఎక్స్కావియేటెడ్ సైట్స్కి అయితే ఫస్ట్ వెళ్దాం. ఎక్స్కావియేటెడ్ సైట్స్కి ఫస్ట్ వచ్చేసి జనరల్ వ్యూ ఆఫ్ ఈస్ట్ గేట్ అంట. ఈస్ట్ వెస్ట్ ఏరియల్ స్ట్రీట్ మిడ్ వ్యూ టౌన్స్ ఇట్లా ఉండేవనేమో. బెయిలీ నియర్ నార్త్ గేట్, టౌన్ నార్త్ గేట్. సౌత్ రిజర్వాయర్ అంట. డ్యామ్ అక్రాస్ రివర్ మన్హర్, డ్యామ్ అదే ఉన్నట్టుంది. కంజెక్చురల్ వ్యూ ఆఫ్ ధోలావీరా టౌన్ వ్యూ చూపించాడు. ఇది ఒకప్పుడు నాకు తెలిసి ఇది పాత సివిలైజేషన్ వ్యూ అనుకుంటా. చాలా బాగుంది కదా. ఇక్కడ నార్త్ గేట్ డీటెయిల్స్ అన్ని పెట్టారు. నార్త్ గేట్లో ఏమేమి ఉన్నాయని. వీరా హరప్పన్ టౌన్ ప్లానింగ్ అనేది పెట్టాడు. మిడిల్ టౌన్ ఏరియల్ వ్యూ నుంచి ఫోటో అనుకుంటుంది. ఇందాక అక్కడ కంజెస్టెడ్ చూపించాడు, దాన్నే పెట్టాడు. మిడిల్ టౌన్ లైస్ ఇక్కడ డీటెయిల్ ఇచ్చాడు చూడండి. నార్త్ సిటిడల్ అండ్ క్లియర్గా చూడండి. ఇక్కడ మీరు చూడాలంటే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఇవి వీళ్ళకి తవ్వకాల్లో దొరికిన షెల్స్ ఇంకా ఆబ్జెక్ట్స్ అనమాట. ఏంటేంటని ఇక్కడ క్లియర్గా రాసింది చూడండి మీరు. సో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వాటర్ స్ట్రక్చర్స్ అప్పట్లోనే వెల్స్ తవ్వి వాటర్ కన్జర్వేషన్ అంతా చాలా వాళ్ళు ప్లాన్గా కట్టున్నట్టుండే. డిస్క్రిప్షన్స్ అన్ని పెట్టారు. అంటే లైక్ వీళ్ళే ఆర్కియాలజీ సైట్ వాళ్ళు పెట్టుంటారు. చాలా అంటే లైక్ అంత డీటెయిల్గా క్రాఫ్ట్మెన్షిప్ చూస్తే నేను షాక్ అయినా. లైక్ వాళ్ళు మనలాగా మెటల్స్ ఏం వాళ్ళు షెల్స్తో చేశారు మొత్తం అంతా. వాళ్ళు ఫొటోస్లో కూడా నాకు అలాగే అనిపించాయి. మెటల్స్ ఏం లేదు, షెల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి వేసింది.
అండ్ అప్పట్లోనే వాటర్ కన్జర్వేషన్ కానీ సిటీ ప్లానింగ్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ పిక్చర్స్ చూడగానే ఏరియల్ వ్యూ చూస్తే నేను షాక్ అవుతా. ఇప్పుడులో ఉన్న అంటే లైక్ మంచి మనం ఒక అంటాం కదా స్మార్ట్ సిటీ అని, అలా ఉంది. అంటే మనకంటే ఇప్పుడు టెక్నాలజీ ఉందిలేండి, అది వేరే విషయం. బట్ అప్పటికున్న దాంట్లో వాళ్ళు వాటర్ కన్జర్వేషన్ కానీ ఇల్లు ప్లానింగ్ కానీ మొత్తం అంతా ఇంత బ్యూటిఫుల్గా కట్టారంటే. అండ్ ఈ హరప్పన్ సివిలైజేషన్ ఏంటంటే ఇండియాలోనే ఉండదు. ఈ సివిలైజేషన్ ఇండియా నుంచి పాకిస్తాన్ మధ్యలో ఎస్టాబ్లిష్ అయింది. పాకిస్తాన్లో దీన్ని వేరే నేమ్తో పిలుస్తారు. మార్నింగ్ ఏదో చెప్పాడు, ఎంతో స్టార్ట్ అయింది, మర్చిపోయినా. అండ్ లోపలికి వెళ్ళినాం ఇంకా. సో ఇది వచ్చేసి ఈస్ట్ రిజర్వాయర్ అంట, అదే వాటర్ స్టోరేజ్ కోసం పెట్టింది. ఇక్కడ ఇన్స్క్రిప్షన్ రాశారు కానీ అంత క్లియర్గా లేదు. అప్పట్లోనే లైక్ ఇప్పుడు మనం కదా వాటర్ సమ్స్ కడతాం కదా ఇంటి కింద, ఎవరైనా వాటర్ అట్లా ఎంత బాగా కట్టున్నారు చూడండి. బ్యాక్ ఉన్న ఇన్స్క్రిప్షన్ మీరు చూసే సౌత్ రిజర్వాయర్స్ అంట, మొత్తం అన్ని అవి సౌత్ రిజర్వాయర్స్ అంట. నా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి చూడండి. మీరు ఇటు చూస్తే ఇటు ఒక రిజర్వాయర్ ఉంది. మళ్ళీ ఇది అయిపోయాక మొత్తం అంతా అది చూస్తే మీరు రాతి కట్టడమే, ప్యూర్ స్టోన్తోనే ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది పెద్దది. దీంట్లో నుంచి మళ్ళీ చూడండి కింద మనకి పైప్ లైన్స్, అప్పట్లో పైప్స్ ఉండే కాదు కదా, అక్కడ చిన్న హోల్ ఒకటి ఉంది. లైక్ మీరు చూస్తే క్లియర్గా ఆ చిన్న హోల్లో నుంచి మళ్ళీ ఇది నిండి స్టోర్ అయినప్పుడు ఇటు వచ్చేటట్టు పెట్టుకున్నారు. ఇది చూస్తే ఇంకా చాలా డీప్గా ఉంది వెల్ రిజర్వాయర్. ఇది పెద్ద రిజర్వాయర్ అనుకుంటా. మీరు క్లియర్గా చూస్తే ఒక్కదాని నుంచి ఇంకో దానికి కనెక్షన్ ఉంటుంది. అక్కడ కూడా చూడండి అటు సైడ్ ఉన్న వాటి నుంచి మళ్ళీ యువతలకి నీళ్ళు రావడానికి కనెక్షన్ అయితే ఉంది క్లియర్గా. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. సౌత్ రిజర్వాయర్స్ అయితే ఇవన్నమాట. ఇంకా పోదాం ముందుకి. చాలా పెద్దది ఉంటుంది. అంటే సివిలైజేషన్ అంటే లైక్ ఒక విలేజ్ అంత ఉంటుంది కదా, మొత్తం ఇదంతా తవ్వకాల్లో బయటపడింది అప్పట్లో. సోషల్లో కూడా చాలా ఫేమస్ డోలావీరా అనే ప్లేస్, గుజరాత్ హరప్పన్ సివిలైజేషన్. మీకు 10th క్లాస్లో కూడా ఉంటుంది. నేను కూడా 10th క్లాస్ చదివినా. మేబీ ఇప్పుడు సిలబస్లో ఉందో లేదో నాకు ఐడియా లేదు. బట్ యా, నీకు హరప్పన్ సివిలైజేషన్ గురించి చాలా డీటెయిల్గా ఉంటుంది. అసలు అక్కడ చదివింది ఇక్కడ కళ్ళతో చూస్తే నేనే షాక్ అయినా పోయి. ఆ రిజర్వాయర్లు ఎంత ప్రాపర్ ఉంది తెలుసా. లైక్ వాటర్ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ ప్యూర్లీ వెల్ ప్లాన్డ్ అనే చెప్పాలి. ప్యూర్లీ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్స్క్రిప్షన్ మీద గ్రానరీ అని రాస్తుంది. అంటే అదే ధాన్యాగారం అంటారు కదా. లైక్ మనం ఇప్పుడు ఇంట్లో అయితే ఎట్లయితే మనం ఫుడ్ స్టోర్ చేసుకున్నాం, అప్పట్లో ఏంటంటే లైక్ సీజనల్లో పండినవి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ వాటర్ లేక ఫుడ్ పండదు కదా, సో అప్పుడు వాటిని స్టోర్ చేసుకోవడానికి వాడేవాళ్ళు అనుకుంటా. అప్పట్లోనే ఎంత పద్ధతిగా వీళ్ళు చూడండి ధాన్యాలు స్టోర్ చేసుకోవడానికి కట్టినారు. బీడ్ వర్క్షాప్ అని రాస్తుంది. లైక్ బీడ్ వర్క్షాప్ అంటే ఏమన్నా లైక్ క్రాఫ్ట్మెన్షిప్ అవి జరిగేవేమో. బ్యాక్ సైడ్ అంతా పడిపోయి ఉన్నాయి అవి రాసింది. బీడ్ వర్క్షాప్. బెయిలీ అంటే వెస్ట్రన్ సిటిడల్ అంట. అంటే సిటిడల్ అంటే ఇప్పుడు పురాణ కాలంలో లైక్ మనం ఏమనుకుంటాం అంటే వెస్ట్రన్ గేట్ సంథింగ్ అట్లా అనుకోండి. లైక్ వెస్ట్ పోస్ట్ ఈస్ట్ పోస్ట్ అంటాం కదా, ఆ టైప్ అనుకుంటా. కిలో ఏమన్నా లైఫ్ సెటిల్ అంటావా? పావు కిలో 25 లక్షలు బాయ్. కాదనుకుంటా 5000 ఇయర్స్. మనకేమో రాళ్ళు రప్పల్లా కనిపిస్తున్నాయి కానీ అప్పట్లో వాళ్ళు ఇంత ఆర్గనైజ్డ్గా చూడండి. మీరు ఇవన్నీ డెస్ట్రాయ్ అయినా కూడా ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది. మీరు మొత్తం తిరుక్కొని పైకి అయితే వచ్చినాం. ఇది నేను లైక్ వెస్ట్రన్ సిటిడల్ అంటారంట దీన్ని. అదే బెయిలీ అని చెప్పాను కదా, ఇదే బెయిలీ ఎంట్రన్స్. నో ఎంట్రీ అని రాస్తుంది కదా, బట్ మనమైతే ఎవరు లేరు కాబట్టి ట్రై చేద్దాం చూడ్డానికి వీలైనంత వరకు. చూస్తే వాటర్ అయితే ఉన్నాయి లోపల. వీడెవడ పిల్లడు ఉన్నాడు పక్కన, దుక్కి కొడతాయి నీళ్ళల్లో అంటున్నాడు. వాటర్ సంప్ లాగే ఉంది ఇది. ఇది వెనకాల ఉన్నది. అంటే అంటే చేత్తో నీళ్లు లైక్ తాడేసి తోడుకుండేవాళ్ళు కదా అప్పట్లో. మా సైడ్ అయితే మేము అదే అంటాం. ఇక్కడ చూడండి క్లియర్గా అప్పట్లో పైప్ లైన్స్ కూడా వేసుకొని ఉన్నారు. ఇల్లు అది అప్పుడు వేసిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు కింద చూస్తే సిమెంట్ పైప్ లాగా మేబీ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోవడానికి వేసినట్టున్నారు. అప్పట్లో ఉన్నదాన్ని పీకేసి ప్యూర్ వాటర్ కన్జర్వేషన్ అయితే ఉంది ఇక్కడ. మంచి డౌట్ పడ్డాయనుకో మనం అనుకున్నది కరెక్ట్. ఆ పిక్చర్స్ చూసి వాటర్ స్ట్రక్చర్ అనుకుంటుంది కానీ వాటర్ స్ట్రక్చర్స్ అంట. బ్యాక్ క్లియర్గా ఇన్స్క్రిప్షన్ రాశారు. వాటర్ స్ట్రక్చర్స్ క్యాజిల్ అనమాట. ద సౌత్ వెస్టర్న్ కార్నర్ ఆఫ్ ద క్యాజిల్ సీమ్స్ టు హ్యావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ వాటర్. అంటే సౌత్ వెస్ట్ పార్ట్ మొత్తం వాటర్ కన్జర్వేషన్కే పెట్టినట్టున్నారు. జస్ట్ లార్జ్ వెల్, 2 వాటర్ ట్యాంక్స్. ఇది చేతబావ అన్నా కదా ఇందాక, ఇది. అండ్ 2 ట్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏదో రాసి ఉన్నాయి.
నేను ఇందాక అక్కడ ఏరియల్ వ్యూ చూసిన తర్వాత దీన్ని ఊహించుకుంటే లైక్ వెల్ ప్లాన్డ్ సిటీ అంటాం కదా మనం, స్మార్ట్ సిటీ. ఇందాక నేను అన్న స్మార్ట్ సిటీ అని. ఇంకా అక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఏవో ఉన్నాయి, వాటిని ఏమంటారు మనకు తెలియదు, లైక్ వాళ్ళు ఏదానికి వాడారో మనకైతే క్లియర్గా తెలియదు. అక్కడ ఏదో కింద చూస్తే మీరు రాళ్ళు అవి ఉన్నాయి. అండ్ అది బయటికి ఎగ్జిట్ అనుకుంటే ఈస్ట్ గేట్, అది వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. కానీ ఆమె అక్కడ అడిగితే మిడిల్ టౌన్ ఇంకా ఉంది, లోపలికి వెళ్ళి చూడండి అన్నారు. బజార్ సింగా లైక్ అవన్నమాట. అందుకే వచ్చాం. ఇక్కడ కూడా చూస్తే మీరు క్లియర్గా ఇన్స్క్రిప్షన్ మీద కూడా రాసింది మిడిల్ టౌన్ అని. ఐ మీన్ అప్పట్లోనే ఇంత ఆర్కిటెక్చర్ కట్టాను. నేను ఇప్పటికీ షాక్ అవుతున్నా. ఇది విన్నాం కాదు, చూస్తారు మొత్తం అంతా అప్పట్లో లైక్ మిడిల్ టౌన్లో ఉన్న వాటికి బేసెస్ ఇది. చాలా ఉంది, చూసుకునేసి ముందుకు వెళ్దాం. ఇంకా దీని తర్వాత మిడిల్ టౌన్ చూసాక సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు మన మీద. ఇది చూసుకునేసి మ్యూజియంలోకి వెళ్ళిపోదాం. ఇంకా మ్యూజియంలో నుంచి బయటకి అయితే వచ్చిన లిటరలీ అక్కడ చూడడం కన్నా మ్యూజియంలోకి వెళ్తే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పట్లో వాళ్ళు వాడిన లాంగ్వేజ్ కానీ, ఇంకా వాళ్ళు అప్పట్లో పాటరీస్ కానీ, షెల్స్ అని మనం అక్కడ చూసాం కదా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని లోపల పెట్టున్నాయి. ఫాజిల్స్ కానీ మొత్తం వాళ్ళకి ఏం దొరికితే అన్ని లోపల ఉన్నాయి. చాలా అంటే చాలా డీటెయిల్గా మ్యూజియంలో. లోపల ఏంటంటే ఫోటోగ్రఫీ అలో లేదు, అంటే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ. సో మీరు ఇక్కడికి వస్తే లోపలికి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా వర్త్ ఇట్ చూడడం అయితే. లైక్ ఏన్షియంట్ హిస్టరీ, లైక్ ఏన్షియంట్ స్మార్ట్ సిటీ అంటే ఏంటో మీకు తెలుస్తుంది ఇది చూస్తే మాత్రం. కొండ మీద కార్ పార్క్ చేసి వచ్చినాం. అయితే వుడ్ లైఫ్ ఫాజిల్ పార్క్ అంట. ఏమో పోయే కొద్దిగా సిగ్నల్, ఫోన్ లో సిగ్నల్ లేదు. ఫస్ట్ మేము పోయినా కూడా దేవుడికి తెలియదు. మళ్ళీ వాడేం రాస్తాడ, వైల్డ్ లైఫ్ క్రాసింగ్ బోర్డు పెట్టాడు. కొంచెం ముందుకెళ్ళి వుడ్ లైఫ్ ఫాజిల్ పార్క్ చూద్దాం ఏమేమి ఉన్నాయి ఫాజిల్స్. సో జురాసిక్ ఫాజిల్ వుడ్, కాదిర్ ఐలాండ్, కచ్. ఇది ఐలాండ్ ఒక ఇదనమాట డీటెయిలింగ్ ఓవర్ వ్యూ. దుమ్ము ఉంది, సరే కనపడుతున్నారో చూడండి. ద గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్. ఇవి ప్యాట్రిఫైడ్ వుడ్స్, జురాసిక్ వుడ్ అని రాసింది అక్కడ ఇన్స్క్రిప్షన్లో. బట్ ఇదేంటి అని క్లియర్గా నాకు తెలియదు. ఎవరైనా ఉండి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ అసలు. వీటిని మూవ్ చేయడం కూడా కష్టమే, మనం ఏం చేయలేం దానికి. ఇంకా ముందుకెళ్దాం ఏమున్నాయని. ప్రతి ట్రిప్లో ట్రెక్కింగ్ అడ్వెంచర్ లేకపోతే బాగోదానేమో. మనకి ఈ ట్రిప్లో కూడా ట్రెక్కింగ్ అడ్వెంచర్ వచ్చింది. కొంచెం కొండలు గుట్టల్లో తిరుగుతున్నాం ఎండకి. అది కూడా మిట్ట మధ్యాహ్నం లిటరలీ చెమటలు కక్కుతున్నాయి. ఈడ కూడా ఏదో వేసున్నారు, మీరు క్లియర్గా చూస్తే ఫెన్సింగ్ వేసున్నారు. ఈ ఫెన్సింగ్లో ఏముందో నాకే అర్థం కావట్లా. ఏవో లైక్ సంథింగ్ ఉన్నాయి. అదిగో వుడ్, ప్యాట్రిఫైడ్ వుడ్ అని ఉంది కదా, పగలగొట్టారు చూడండి క్లియర్గా. దాని లోపల అక్కడ మీకు వుడ్ కనపడతా ఉండిద్ది. మేబీ వీటినే అక్కడ రాళ్ళలాగా అయిన వాటిని అక్కడ డిస్ప్లేలో పెట్టారేమో ఎక్స్కవేషన్లో దొరికినప్పుడు వీళ్ళకి. ఇటు కూడా మొత్తం పగలగొట్టే ఉన్నారు చాలా వరకు. మేబీ అక్కడ వుడ్ దొరికేసరికి అది ఒకటి ఫెన్స్ వేసి పెట్టినట్టున్నారు. ఇది పై మొత్తానికి డ్యామేజ్ అయిపోయింది. ఇది అదిగోండి అక్కడ చిన్న పీస్ వుడ్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే అక్కడ చిన్న పీస్ వుడ్ ఉంది. ఒక షాకింగ్ న్యూస్ తగిలింది. ఏంటంటే లైక్ గ్రూప్ ఫోటో తీసుకుంటుంటే ఒక ఆయన వచ్చాడు. ఇక్కడ లోకలేనంట, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడంట. మనం ఇందాక లేక్ అన్నాం కదా, ఇది మొత్తం వైట్ డెజర్ట్ అంట, అదే సాల్ట్తో ఉన్న డెజర్ట్ అంట. రన్ ఆఫ్ కచ్ అంటారు కదా, అదంటిది. కానీ ఏం చేస్తాం, మన దురదృష్టమో ఫుల్ వర్షం పడిందంట కంటిన్యూస్గా. దానివల్ల ఫుల్ వాటర్ ఉంది. ఇది డ్రై అయ్యాక మళ్ళీ కనపడుతుంది అంట మొత్తం వైట్ రన్ అంటారు కదా, సాల్ట్ అట్లా. కానీ ఇన్ని వాటర్ ఇప్పట్లో డ్రై కావు.